హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పూరీ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆలు నేను బాయిల్ చేయలేదు, పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 చిల్లీస్, 2 ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత కరివేపాకు, కొత్తిమీర, బద్దశనగల్ని కొంచెం మిక్సీకి వేసి మెత్తగా పౌడర్ చేసుకొని ఒక 3 స్పూన్స్ని వాటర్లో మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్ శనగపప్పు వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిల్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసాను, పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను. ఈ రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 స్పూను మనం పసుపు పొడి వేసుకుంటాము, 1 స్పూను స్టోన్ సాల్ట్ వేస్తున్నాను నేను. ఈ రెండింటిని కూడా కొంచెం బాగా కలిపి ఆ తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆలూని వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ సాఫ్ట్ అయింది, ఆలూని కూడా వేసాను, కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇది ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత దీంట్లోకి నేను 1.5 గ్లాసు వాటర్ వేస్తున్నాను. 1.5 గ్లాస్ వాటర్ వేసి కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు దీన్ని మనం ఫ్రై ఉడకనివ్వాలి. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చేసాయి చూడండి, ఆలు సాఫ్ట్గా అయిపోయింది. దీంట్లోకి మనం ఇప్పుడు ఆల్రెడీ వాటర్లో మిక్స్ చేసి పెట్టుకున్న బద్దశనగల పౌడర్ని దాన్ని వేస్తున్నాను. ఇది వేసి మీడియం ఫ్లేమ్ మీద కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇది ఉడికిన తర్వాత కర్రీ కొంచెం దగ్గరికి రావాలి. ఇంత కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనకి కొత్తిమీర వేసుకొని ఫ్లేమ్ కింద ఆఫ్ చేసుకుంటే పూరీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా మీ పిల్లలకి మార్నింగ్ టైంలో పూరీ కర్రీని తక్కువ టైంలోనే దీన్ని మీరు రెడీ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి నా రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా మీకు తక్కువ టైంలోనే ఇది రెడీ అయిపోతుంది.